కొద్ది రోజులుగా మన ప్రియా చౌదరి అక్క ప్రియా వారియర్ లెవెల్లో మాట్లాడుతూ ఉంది, వారు చేస్తూ ఉంది యూట్యూబ్లో. దేనికోసం అని ఆ వీడియోలు మనం ఓపెన్ చేసి చూస్తే ఒక విషయాన్ని అక్క చాలా హైలైట్గా మాట్లాడుతాం. ఈరోజు హైందవ స్త్రీలకు అన్యాయం జరుగుతుంది, హైందవ స్త్రీలను అవమానంగా మాట్లాడుతూ ఉన్నారు, హైందవ స్త్రీలను కించపరుస్తూ ఉన్నారు. హైందవ స్త్రీలకు అవమానం జరిగితే నేను ఊరుకోను, హైందవ స్త్రీలను కించపరిస్తే నేను ఊరుకోను, ఎవడైనా ఎంతటి వాడైనా నేను పోరాడతాను, నేను ఎంత దూరమైనా పోతాను అని మాట్లాడుతుంది అక్క. ఏ లేదు, నేను మీకు ఇప్పుడు కొన్ని వీడియో క్లిప్స్ చూపిస్తా, చూడండి. వాస్తవానికి ఎవరు హైందవుల్ని కించపరిచారో, ఎవరు హైందవులని అవమానపరిచారో, ముఖ్యంగా స్త్రీలకు ఎవరు అగౌరవపరిచారో, ఎవరు నీచంగా మాట్లాడారో కాస్త ఆ వీడియోలన్నీ మీకు చూపిస్తాను. ఇప్పుడు కొంతమంది అండి నైటీలు వేసుకొని బయటకు వచ్చేసి స్కూటీలు వేసుకొని తిరిగేస్తూ ఉంటారండి. ఇవే నైటీలు వేసుకుని పొద్దున్న నుంచి సాయంత్రం కొంతమంది అసలు మన శరీరానికి ఇది నప్పుతుందా నప్పదా, నప్పినా నప్పకపోయినా అది వేసుకుంటాము అనుకుంటే వేసుకుంటారు. ఏదో ఒక గోతాం వేసుకున్నట్టో లేకపోతే ఇంకొకటి వేసుకున్నట్టో నువ్వు బట్టలోడు తీసుకుని ఎదుటాన్ని కళ్ళు మూసుకోమంటా ఎంతవరకు సమంజసం చెప్ప. నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే జీన్స్లు వేసుకుంటా, నేను ఇవాళ అలాగే ఇలాంటి విచ్చలవిడితన జీవితం, స్వేచ్ఛ అనేటటువంటి జీవితంలోకి పోయి కాపురాలే నాశనం అయిపోయి జీవితాలే నాశనం అయి డిప్రెషన్లోకి వెళ్ళి చావడానికి. आप साड़ी पहन के भी अच्छी लगती हैं, आप सलवार सूट में भी अमृता जी की तरह अच्छी लगती हैं, और मेरी तरह से कोई ना भी पहने तो भी अच्छे लगते हैं. ఈ పురాణం ఎవరు చెప్తున్నారంటే గరుడ పురాణం ఆచారకాండ 3వ అధ్యాయం 1వ శ్లోకంలో నైమిషారణ్యంలో విష్ణువు నుండి రుద్రునకు అనగా శివుడికి అని అర్థం, రుద్రుడు అనగా ఇక్కడ శివుడు అని అర్థం. రుద్రుడి నుండి బ్రహ్మకు, బ్రహ్మ నుండి వ్యాసునికి, వ్యాసముని నుండి నాకు సంక్రమించిన ఈ పురాణం నీకు తెలుపుతున్నా అంటుంది. ఈ గరుడ పురాణం అంటే ఇది మామూలు చెప్పలేదు, మీ త్రిమూర్తులే ఈ పురాణాన్ని చెప్తే ఈ పురాణం వ్రాయబడింది. ఇప్పుడు ఇందులో నుండి స్త్రీలపై ఉన్న వివక్షను చూద్దాం. గరుడ పురాణం ఆచారకాండ 109వ అధ్యాయం 35, 36, 37 శ్లోకాలు చూద్దాం. రుచిగల క్రొవ్వుతో కూడిన మాంసాహారం, సంతోషపెట్టు దుస్తులు, కాంతివంతమైన సార, సువాసన వెదజల్లు పలచని దుస్తులు, తీయని సువాసనలు వెదజల్లే పువ్వులు స్త్రీల యొక్క కామమును వృద్ధిపరుస్తాయి. అంటే మాంసం తిన్నా, బట్టలు వేసుకున్నా, పలచని దుస్తులు వేసుకున్నా, ఆఖరికి పూలు పెట్టుకున్న స్త్రీలలో కామం రేకెత్తుతాది అని వ్రాసిన గరుడ పురాణాన్ని తగలబెట్టి అది చెప్పిన మీ త్రిమూర్తుల నడ్డు విరగొట్టి ఉరి తీయండి. మాట శాలేమన్న అన్నందుకే ఆయన ట్రోల్ చేస్తే ఇక్కడ ఏకంగా పూలు సువాసన పీలిస్తే చాలు స్త్రీలకు కామం పుడతాది అని నీచంగా మాట్లాడుతున్న మీ దేవుళ్లను ఏం చెయ్యాలరా చెప్పండ్రా సన్నాసులారా. ఇక 36వ శ్లోకం చూద్దాం. బ్రహ్మచర్యమునందు కూడా మన్మధుడు చాలా తీరిక లేకుండును, ఇది ఖచ్చితంగా చెప్పవచ్చును. తన మనస్సునకు నచ్చిన పురుషుణ్ణి చూచిన స్త్రీ యొక్క మర్మాంగం నుండి ద్రవం కారుతుంది. ఛీ, పచ్చి కామందులారా, ప్రతి స్త్రీ ఎంత నీచంగా ఉంటుందని మీరెలా చెప్పగలరా దరిద్రులారా. నీతి నిజాయితీగా బ్రతికే ఎంతో మంది స్త్రీలు ఉన్నారు, అందరూ ఇలాంటి వారే అని ఎలా చెప్తారు? పైగా బైబిల్లో బూతులున్నాయి అని చెప్పే సన్నాసులారా, ఇలాంటి సెక్స్ పుస్తకం గురించి ముందు తెలుసుకోండి. ఇది మీ ఆడాళ్ళ దగ్గర చదవండి, చెప్పు తీసి కొడతారు. ఇక 37వ శ్లోకం. ఇది నిజం, ఖచ్చితంగా నిజం. బాగుగా దుస్తులు ధరించిన పురుషుడు సోదరుడైనను కుమారుడైనను స్త్రీ యొక్క మర్మాంగం తడి అవుతుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా మీరు దేవుళ్ళ. కొంచెం అందంగా బట్టలేసుకుని తయారైన పురుషుడు తమ్ముడు లేక అన్నైనా లేక సొంత కొడుకైనా వారిని చూస్తే స్త్రీకి మర్మాంగం తడి అవుతుందా? అంటే వాయా వరస లేదా ఆడవారికి? అంత సంస్కారం మర్చిపోయారా? ఎంతో మంది ఉత్తమ స్త్రీలు ఉన్నారా. ఇక ఇంకో గ్రంథం కూడా చూద్దాం, మనుధర్మ శాస్త్రం. ఇదొక దిక్కుమాలిన శాస్త్రం. 9వ అధ్యాయం 19వ శ్లోకాన్ని పరిశీలిస్తే స్త్రీలకు వ్యభిచారం చేయుట స్వాభావిక లక్షణం.
ఈ విషయము వేదాల్లో వ్రాయబడి ఉంది. అనేక వేదవాక్యములు స్త్రీల వ్యభిచార శీలత్వమును ప్రకటించుచున్నది. అంటే మనుధర్మశాస్త్రంలోనే కాదు, వేదాలు మీరు ఏదైతే ప్రామాణికమంటారో ఆ వేదాల్లో కూడా స్త్రీకి వ్యభిచారం చేయడం స్వాభావిక లక్షణం అని రాయబడిందంట. అంటే స్త్రీకి ఎవరిని చూసినా ఆటోమేటిక్ గా సెక్స్ కోరికలు వచ్చేసే వీక్ పర్సనా ఏంటి? చూశారు కదా సోదరులారా, వాస్తవానికి పౌలు గురించి మాట్లాడే హక్కు ఎవరు నీకు ఇచ్చారు, ఆ స్త్రీలను గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరు ఇచ్చారు అంటున్నారు. స్త్రీల వస్త్రధారణ గురించి మాట్లాడే హక్కు ప్రియా చౌదరి గారికి ఎవరు ఇచ్చారు? వాళ్ళు నైటీలు వేసుకుంటే మీకేంటి, జీన్స్లు వేసుకుంటే మీకేంటి? ఆడపుట్టకేగా పుట్టింది. మీరైతే అట్లా తిరుగుతారా? తప్పు కదా అట్లా మాట్లాడటం, చాలా తప్పు. ఈయన పూల గురించి ఏదో ప్రస్తావన మాట్లాడితే మీది అన్నట్టుగా పులుముకొని మాట్లాడుతున్నారు. మరి రామ్దేవ్ బాబా ఏకంగా స్త్రీలు వస్త్రాలు లేకుండా ఉంటే చాలా అందంగా ఉంటారని మాట్లాడాడు. అప్పుడేం చేశారు? మీకు కూడా అందంగా కనపడ్డారా ఏంటి స్త్రీలు వస్త్రాలు లేకుండా ఉంటే? నన్ను ఏకీభవించారా? మరెందుకు మీరు మౌనంగా ఉన్నారు? రామ్దేవ్ బాబాని ఎందుకు మీరు ఎదిరించి మాట్లాడలేదు? నీ వాళ్ళనా? అది వాస్తవమేలే, మీ వాళ్ళు కదా, ఏం ఎదిరించి మాట్లాడతావు? ఏమన్నా ఎదిరించి మాట్లాడితే మా చేతి నీళ్లు పోతాయి. సర్లే, ఓకే. దయచేసి క్రైస్తవ్యం మీద వాళ్ళు మీలో నింపినటువంటి విషయాన్ని తొలగించుకొని క్రైస్తవ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.